మీరు నడుపుతున్న బైక్ లేదా కార్ సడన్ గా నడి రోడ్డు మీద ఆగిపోతే ఇలా ఎందుకంటున్నానో ఒక్కసారి ఇది చూడండి. E20, E85 ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ లో చూసినా ఇదే బోర్డ్స్ కనిపిస్తున్నాయి. నేను మాట్లాడుతుంది ఎథనాల్ పెట్రోల్ గురించి. ఇథనాల్ కాంపాక్ట్ గా అనే వెహికల్స్ కి ఇది అంత మంచిది కాదు. ఇంజన్ తుప్పు పట్టడం, ఆయిల్ పైప్స్ ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంతకన్నా ఇంకో డేంజర్ విషయం ఏంటంటే ఇథనాల్ అనేది వాటర్ మిక్స్ తో తయారవుతుంది. అసలే పల్లెల్లో త్రాగడానికి ఇక్కడ నీరు దొరకట్లేదు. రైతులకు పంట పండించడానికి వారి పొలాలకు సరైన నీటి సప్లై లేక అల్లాడుతుంటే గవర్నమెంట్ మాత్రం ఎథనాల్ పెట్రోల్ ను వాడమని చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎథనాల్ అనేది దేంతో తయారు చేస్తారో తెలుసా? చెరకు, జొన్న, వరి పిప్పులతో. బట్ ఇక్కడ వాటర్ కి లింక్ ఏంటి అని అనుకోకండి. 1 లీటర్ ఎథనాల్ తయారు చేయాలంటే 3000 నుంచి 5000 లీటర్ల నీరు అవసరం. మన దేశంలో ఒక రోజుకి 65 నుంచి 70 టీఎంసీల నీరు వాడకానికి అవసరం అవుతుంది. అంటే 2 ట్రిలియన్ లీటర్ల నీరు అవసరం. ఇందులో 85% అగ్రికల్చర్ కి, 7% నార్మల్ వాడకానికి, 8% ఇండస్ట్రీస్ కి వాడుతున్నారు. ఇక్కడే అసలైన విషయం మొదలవుతుంది. ఒక్క రోజులో ఇండియా వాడే పెట్రోల్ 110 నుంచి 120 మిలియన్ లీటర్. ఇందులో 20% ఇథనాల్ కలపడం అంటే దాదాపు 24 మిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరం. ఈ 24 మిలియన్ లీటర్ల ఇథనాల్ తయారు చేయడానికి దాదాపు 2.5 నుంచి 3 టీఎంసీల నీరు అవసరం. అంటే ఒక్క రోజులో బెంగళూరు లాంటి మహానగరాలు వాడే వాటర్ తో ఒక రోజుకి సరిపడా ఇథనాల్ తయారు చేస్తారన్నమాట. ఇది వాహనాలకే కాదు, మనుషులకు కూడా చాలా డేంజరస్. ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలనుకోవడం తప్పు కాదు. అలా అని భూగర్భ జలాలను ఎండబెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది భూమి లైఫ్ సైకిల్ కి అత్యంత ప్రమాదం. మరి బ్రెజిల్, అమెరికా లాంటి దేశాలు ఎథనాల్ తో సక్సెస్ఫుల్ అయ్యాయి కదా అని అంటే అవును, కరెక్ట్. బట్ ఆ కంట్రీస్ యొక్క భౌగోళిక పరిస్థితులు, మన దేశ పరిస్థితులు వేరే. అదేదో సామెత ఉంది కదా, దేన్నో చూసి ఇంకొకటి వాత పెట్టుకున్నట్లు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, E85, E100 ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని లీటర్ల వాటర్ అవసరం అవుతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించిందో కింద కమెంట్ లో తెలపండి.